ఒక రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చడం ఈజీనా? కూలిపోతుంది అని చెప్పి చట్టసభల్లో మాట్లాడచ్చు. పొద్దున్నాడు మాట్లాడు, ఏదో మాట్లాడాడు. నిన్న మీ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి గారు మాట అన్నారు. ఏంటి? రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ మీరు అబద్దాలు చెప్పి ఇంకో రకంగా అధికారంలోకి వచ్చారు, తొందరలో మీ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కదా. ఏ రాష్ట్రం గురించి? తెలంగాణ. మామూలు తెలంగాణతో సంబంధం అని ఎవరు చెప్పాడు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి రాజ్యసభలో ప్రకటించారు. అసలు ప్రెసిడెన్షియల్ స్పీచ్ కి ధన్యవాదాలకి పనికిమాలోడు మాట్లాడిందని సంబంధం ఉందా? సీఏ చదువుకున్నాడు అలా మాట్లాడవచ్చా? ఇలా ప్రభుత్వం కూలిపోతుందని చెప్పాడా, కూల్చేస్తామని చెప్పాడా? కూలిపోతుంది. గ్యారంటీగా 2 నెలలు ఈ ప్రభుత్వం అయితే కూలిపోతాయి. అప్పుడు న్యాయబద్ధంగా, అలాగలాగా అన్యాయబద్ధంగా కాదు. అని నాకు తెలిసి రేవంత్ రెడ్డి డోంట్ థింక్ పీపుల్ ఆఫ్ ది స్టేట్స్ కెన్ ఈవెన్ టచ్ రేవంత్ రెడ్డి. ఎన్నో దురదృష్టం అలా మాట్లాడతాం. దురదృష్టం. నిన్న మాకు ప్రధానమంత్రి గారు మాట్లాడారంటే ఆయన అద్భుతంగా మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో 360 సీట్లు భారతీయ జనతా పార్టీకి, 400 సీట్లకు పైగా మా ఎన్డీఏకి ఖచ్చితంగా వస్తాయి అని చెప్పారు. ఎంతో కాన్ఫిడెన్స్ లేకపోతే లూజ్ మాటలు విజయసాయి రెడ్డి లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా 175 అని సిల్లీగా మాట్లాడలేదు. 540లో 360 వస్తాయని చెప్పారు. అంతే తప్ప 530 వస్తాయా, లేకపోతే 540 వస్తాయని మా ప్రస్తుత నాయకుల్లాగా మాట్లాడాల. లూజ్గా, బ్యాలెన్స్డ్ గా చెప్పారు. కానీ అక్కడ కూటమికి 400కు పైగా అన్నారంటే డెఫినెట్ గా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, నేను సుమారు 2.5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను మీకు, మన పాత్రికేయ మిత్రులకి, తెలుగుదేశం జనసేన బీజేపీతో కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్తున్నా. అది తెలుగుదేశం జనసేనే కావాలన్నారు, తెలిసింది. ఆ తర్వాత ఇది లేదని అన్నారు, సాక్షుడు అన్నాడు, రాకుండా చూశాడు. కానీ తప్పకుండా మీరు చూడండి, వాతావరణ సమీక్ష చెప్తున్నా, రాబోయే 24 నుంచి 48 గంటల్లో రాజకీయ పవనాలు వేస్తాయి. ఆ పవనాలు అలా వెళ్లి మీదుగా ఆ పవనాలు మళ్ళీ పరిస్థితి. సో డెఫినెట్ గా ఓట్ల రూపంలో భారీ కుంభవృష్టి కురుస్తుందనేది నా పొలిటికల్ మెటీరియాలజీ ప్రిడిక్షన్. చూద్దాం, రాగల 24 గంటల్లో ఆసక్తికర పరిణామాలే ఉంటాయి. చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి లాగా తింగరబాబు వాడు 1 ఆలోచించుకునే చెప్తాడు తప్ప పబ్జీ టైప్ కాదు అనేది బహుశా 24 గంటల్లో లేదా 48 గంటల్లో ప్రూవ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఈ పొలిటికల్ మెటీరియాలజీ రిపోర్ట్ మీద ఉన్న ప్రశ్నలు ఉన్నాయని. ఓకే, అంటే ఒకవేళ కొత్త ఖరారు అయితే ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది సార్? ఏమో సీట్లు మనవారు చెప్పడానికి అక్కడ పెద్ద నాయకులు మాట్లాడుకుంటారు తప్ప మన సీటు కోరుకుని పోతుంది తప్ప నాకే ఉంది. నాకు నా సీటు ఈ 3 పార్టీలో ఏ పార్టీ కోరుకుంటే నేను క్యాండిడేట్ అని చెప్పి అది కూడా నేను 2.5 సంవత్సరాలుగా చెప్తున్నాను. ఈ దిక్కుమాల పార్టీ అఫీషియల్ గా గతిలేక నేను మతిలేక ఆడుకుంటున్నాడని చెప్పి మీరే రాజీనామా చేయరా? మీ పార్టీకి చాలా మంది రాజీనామా చేశారు, మీరు చేయరా? నా పార్టీకి నేను రాజీనామా ఖచ్చితంగా చేస్తా సమావేశాల తర్వాత. సంచేత నేను రాజీనామా చేసేనా లేదా అన్నది కాదు సమస్య. నా తపనల్లా ఈ దుర్మార్గుడిని దించాలి అంటే ఒక ఫుల్ ప్రూఫ్ గా ఒక అద్భుతమైన కలయిక జరగాలి. ఆ కలయిక పార్షియల్ గా అయిపోయింది, సంపూర్ణంగా అవ్వాలి అనేది నా బలమైన కోరిక. ఆ కోరిక తీరిన తర్వాత నేను మళ్ళీ తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని
కూటమి తరపున నా రాజకీయ కార్యక్రమాలు ప్రారంభించగల వాడిను. ఓకే, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.